మంచి టాపిక్. యావత్తు ప్రపంచము, ఈ క్రైస్తవ ప్రపంచము ఆలోచించవలసినది. చాలా కాలంగా దేవుని గురించి ఈ ప్రపంచం చాలా తెలుసుకున్నాము అని అనుకుంటున్నారు. దేవుని గురించి ఏం తెలుసుకున్నారు? దేవుని గురించి నీకు ఏం వినబడింది? దేవుని గురించి నువ్వు ఎంత చెప్పగలవు? దేవుని గురించి నీకు అంతా తెలుసా? దేవుడు నీకు ఆయన గూర్చి అంతా చెప్పాడా? ఇలా దేవుని గూర్చినటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించి మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూసినటువంటి టైటిల్, అందులో దేవుడు రాశాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటితే గదా. యోబు గారు అంటున్నారు, నువ్వు నేను కాదు అంటున్నది యోబు. యోబు ఎంతవరకు దేవుణ్ణి పరిశీలించి ఉంటాడు? అన్ని కష్టాలలో, అన్ని బాధలలో, అన్ని శోధనలలో, బిడ్డలు చనిపోయినా, ఎవరు ఏమంటున్నా, ఐహిక విచారములు విడిచిపెట్టి, ఎన్ని కష్టాలున్నా ఆ టాపిక్లు అతను మర్చిపోయాడు. ఆయన నీకు వాక్యం అర్థం అవ్వాలంటే లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు, ధనమోసములు నీ మనసులో ఉండకూడదు. నీలో మాయలు, మోసాలు నీ మనసులో ఉంటే అవి అణిచివేయను. నువ్వు వాక్యం చెప్పలేవు, వాక్యాన్ని అర్థం చేసుకోలేవు, దేవుని కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని నెట్లో చూస్తున్నటువంటి వారు కూడా ఆలోచించండి. ఆయన గూర్చి మనకు వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. ఆయన గూర్చి వినబడినది, ఆయన గూర్చి, దేవుని గూర్చి. దేవుని గూర్చి నీకు ఎంత తెలుసు? దేవుని గురించి ఏం వినబడింది? యోబు గారు అంటున్నారు, సృష్టి పుట్టి అప్పటికి 100,000 సంవత్సరాలైనా యోబు గారు అంటున్నారు, ఆయన గురించి మనకు వినబడినది అంటున్నాడు. ఏం వినబడినది? సృష్టి గురించి అందరికీ తెలుసు. దేవుడు ఆకాశం చేశాడు, దేవుడు భూమిని చేశాడు, దేవుడు సూర్యుని చేశాడు, దేవుడు చంద్రుని చేశాడు, గాలిని చేశాడు, ఈ భూమి మీద ఎన్నో జీవరాశులను చేశాడు. చేసినది నువ్వు చూసావు, చేసినది నీకు తెలుసు. ఆయన గురించి ఏం తెలుసు? ఆకాశం చాలా పెద్దదని తెలుసు, భూమి కూడా పెద్దదని తెలుసు, సూర్యుడు తెలుసు, సూర్యుని వెలుగు తెలుసు. అదే రకమైనటువంటి మరి వాతావరణము, అది ఎలాంటిది? అది సూర్యుని గురించి నీకు తెలుసు, భూమి గురించి తెలుసు, భూమి లోపలి భాగం గురించి తెలుసు, మొక్కల గురించి
తెలుసు, బోటనీ అని తెలుసు, జియాలజీ అని తెలుసు, ఎన్ని తెలుసు నీకు. ఖగోళం గురించి తెలుసు, విశ్వం గురించి తెలుసు, విశ్వరహస్యాలు కొన్ని తెలుసు, భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, కరోనా వైరస్ గురించి కూడా నీకు తెలుసు. ఆయన గురించి ఏం తెలుసు? ఆయన గురించి నువ్వు తెలుసుకున్నది ఇదేనా? ఈ సృష్టిలో ఉన్నది తెలుసుకున్నది దేవుని గురించి తెలుసుకున్నదేనా? ఆలోచించండి. ఈ సృష్టి గురించి తెలుసుకున్న నీవు దేవుని గురించి తెలుసుకున్నావా? అలా మనిషి సృష్టి గురించి తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నాడు అని అనుకుంటే, యోబు గారు అంటున్నారు, నువ్వు అక్కడే పప్పులో కాలేసావు అంటున్నాడు ఆయన. ఆయన గురించి మనకు వినబడినది. జాన్సన్ విక్టర్ గురించి ఏం వినబడింది మీకు తెలియదు. నీ గురించి ఏం వినబడినది నీ గురించి సరిగా తెలీదు. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో, నీ మనసులో ఏమనుకుంటున్నావో నీ గురించి కూడా నాకు తెలీదు. నా గురించి నీకు తెలీదు. నేను చేసిన పాటలు తెలుసు, నేను చేసిన ప్రసంగాలు తెలుసు, నేను వేసుకునే డ్రెస్సులు తెలుసు, నాకు ఎంతమంది పిల్లలో నీకు తెలుసు. కానీ నా గురించి నీకు పూర్తిగా ఏం తెలుసు? ఒక మనిషి గురించే యావత్ ప్రపంచంలో అతని ఆత్మకే గాని ఎవడికి తెలియదు అన్నప్పుడు, మనుషుల గురించి తెలియని ఈ ప్రపంచానికి దేవుని గురించి ఎంత తెలుసు? దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకున్నావు? ఏమి రీసెర్చ్ చేసావు? ఆయన గురించి తెలుసుకోవడానికి ఎంత వినిపించింది నీకు? వినిపించింది దేవుని గురించి ఎంత అని అడిగితే ఆయన అంటున్నాడు, నీకు దేవుని గురించి వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమే గదా. శబ్దము వినిపించింది, మెల్లగా వినిపించింది, గుసగుస శబ్దము వినిపించింది. చూడండి ఎలా ఉందో. గుసగుసలు, మెల్లనైన గుసగుసలు, మిక్కిలి మెల్లనైన గుసగుసలు. మరి ఘోరంగా ఉంది. గుసగుసలు, మెల్లనైన గుసగుసలు, మిక్కిలి మెల్లనైన గుసగుస. అదే కదా నీకు తెలిసింది. ఏం తెలుసు నీకు? గుసగుస అంటే దేవుని గురించి ఈ ప్రపంచంలో గుసగుస తెలిసింది. మెల్లనైన గుసగుస, మెల్లనైన, మిక్కిలి మెల్లనైన గుసగుస. మీకేం తెలుసు? మీరు ఆలోచించి నాకు చెప్పండి. దేవుని గురించి నీకెంత తెలుసు? నీకేం తెలుసు? నెట్లో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, ఏం తెలుసు నీకు దేవుని గురించి? ఆయన గురించి మనకు వినబడినది. దేవుని గురించి చెప్పాలంటే చాలా ఉంది. దేవుని గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. అసలు ఆయన గురించి ఆయన చెప్పుకోవడానికి చాలా సంవత్సరాల, కోట్ల సంవత్సరాల స్టోరీ ఉంది ఆయనకి. నీకు 60 years స్టోరీ, నీకు 60 సంవత్సరాల స్టోరీ ఉంటే ఆయనకు 60, 100, 1000, 1,00,000, కోట్ల. ఎంతకాలంగా దేవుడు ఉన్నవాడు ఎలాంటి వాడు? ఆయన గురించి నీకు ఏం వినిపించింది?
దేవుడు ఏం చెప్పాడు నీకు? నువ్వెంత వినగలిగావు? ఆయన గురించి వినబడినది. చదవండి 14. ఆయన గూర్చి మనకు వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. తెలుసా నీకు? ఆయన గురించి వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా అని అని స్టార్టింగ్లో మాట రాశాడు 14. ఇవి ఆయన కార్యములలో చిన్నవి చిన్నవి. ఏవి చిన్నవి? ఆకాశము నీకు పెద్దది, దేవునికది చిన్నది. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. నీకు ఆయనకు చిన్నది. భూమి భూమి ఎంత? భూమి గురించి నీకు తెలిసినది, భూమి చాలా పెద్దది. భూమి గుండ్రముగా ఉన్నది, 3 వంతుల నీరుతో ఉన్నది. ఇది నీకు వినిపించినది, నీకు తెలిసినది. ఇవి ఇవి ఆయన కార్యములలో స్వల్పము స్వల్పము, చిన్నది చిన్నది. ఆకాశం చిన్నదా? అయితే పెద్దది ఎలా ఉంటుంది? ఆకాశం చిన్నదైతే స్వల్పమైనదండి. ₹1 ఇచ్చి చిన్న సహాయం అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అంటే ₹1 ఇచ్చి చిన్నదా? చిన్న సహాయమా? ఏంటండి ఎలాగంటారు? లేదు నాయనా, నీకు చిన్న సహాయమే చేశాను. పెద్ద సహాయం అయితే 100 కోట్ల, బిలియనా, ట్రిలియనా, 10 to the power of ఎంత? మనిషి ఇచ్చే సహాయం పెద్దదైనా అది చిన్నదంటే అతని దగ్గర ఇంకా పెద్దది ఉంది. జాగ్రత్త వినాలి. మనిషి చేసే సహాయం చిన్నదైనా అతడు పెద్దది చేసి ఇది చిన్నదేనండి అంటే ఎలా ఉంటుందండి? అయితే ఇంకెలాగుంటుందో అంతే కదండి. నాకు సన్మానం జరిగింది. ఓ దగ్గర వెండి కడియం బహుకరించాడు. చాలా బరువు ఉంది. మళ్ళా అతను అంటున్నాడు, ఇంకా నేను స్థలం అమ్మలేదన్నయ్య, మీకు తర్వాత బంగారంతో కడియం, బంగారంతో ఉంగరాలు, మొత్తం అంతా బంగారంతోనే మీకు నేను చేస్తాను నేను అంటే ఏమనుకోవాలి మనం? ఇది చిన్నదా? ఇది చిన్నదా? ఇదేంటి నాయనా, ఇదే నాకు పెద్దలాగా అనిపిస్తుంది. పిల్లరా, మనిషి చేసే పెద్దది ఆ మనిషి చిన్నదంటే మనం కూడా ఆశ్చర్యపోతాం. ఇదేం చిన్నది? దేవుడు అంటున్నాడు, ఇవి ఆయన కార్యములలో శూన్యములో భూమిని వేలాడదీశాను కదా. ఇంత పెద్దది, ఇంత పెద్ద భూమిని శూన్యములో వేలాడదీశాను కదా, అది ఇంకా చిన్నది. నేను ఎంతెంత వేలాడదీసిన తీయగలను తెలుసా? ఆకాశం ఎంతుందో అంత బంతిని నేను వేలాడదీయగలను. బాబోయ్ బాబోయ్, ఏం వినిపించింది మీకు? మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంత పెద్దది చాలా చిన్నది అంటున్నాడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు స్వల్పములు స్వల్పములు, చిన్నవిరా, చిన్నవి. ఈ ఆకాశము చిన్నది. ఈ నీరు, నేను చేసేటటువంటి నీరు అసలు ఎంత ఉంటుందో తెలుసా? నేను చెయ్యాలనుకుంటే అసలు నీరు ఎంత ఉంటుందో తెలుసా? ఆకాశమే మహాజలాలతో ఉందట.
మహాజలముల ఊటలు. ఆకాశం అంతే ఎంత ఉంది? ఆకాశమే పెద్దది. ఆకాశం చుట్టూ మొత్తం నీటితో 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 నింపేశాడట. భూమి మీద ఉన్న నీరు కారిపోలేదంటే బాగుంది, కానీ ఆకాశంలో ఉన్న నీరు పడిపోలేదు, కారిపోలేదంటే ఇదేంటండి మరీని? అంతేనా? బాగా ఆలోచించండి. ఏంటండి అసలు ఆయన ఇంత పెద్ద ఆకాశాన్ని చేసి, ఆకాశం చుట్టూ అంత నీరు చేసి, అక్కడ ఉన్నటువంటి జలాలను నోవహు జలప్రలయంలో నేను రప్పించాను కదా, అక్కడ ఉన్నవి ఆకాశపు తూములైతే ఈ భూమి మీద ఉన్నవి ఏంటవి? అది మహాగాధ జలము. భూమి మీద ఉన్న మూడొంతుల నీరు చాలా చిన్నది. భూమి మీద ఉన్న నీరు చిన్నది, ఆకాశములో ఉన్న నీరు చాలా పెద్దది. అంత పెద్దవి చేసి ఆయన అంటున్నాడు, ఇవి స్వల్పములు, ఇవి స్వల్పములు. నీకు ఆకాశం పెద్దదేమో, నీకు ఆకాశం చాలా పెద్దది, నాకది చిన్నది. నీకు వేడి, సూర్యుని వేడి, ఇది నీకు చాలా పెద్దది. ఇదే కదండి ఏప్రిల్లోని. ఏం వేడండి, వేడి 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 వేడి. ఏసీలో నుండి బయటకు వస్తే వేడి, చర్చ్ అంతా వేడి, బయటంతా వేడి. అబా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 , భయంకరమైన వేడి. ఏడు తండ్రి, చిన్నదిరా ఇది. ఇది స్వల్పములు, స్వల్పములు. ఈ సూర్యుని వేడి నాకు చాలా చిన్నది, స్వల్పము. అంతే కదండి. కప్పు టీ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి? వేడిగా దడదడ 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 మంత తాగేశారనుకోండి, ఏంటంటే ఇంత వేడి తాగేస్తున్నారు, మేము చాలా చల్లగా తాగుతామండి కాఫీ అంటారు. నేను వేడిగా తాగుతానండి, చాలా వేడిగా తాగుతాను. అది కూడా ఇంతే ఇంతే తాగుతాను. మీరు ఎంత కాఫీ ఇచ్చినా నేను తాగేది ఇంతే. ఆ ఉత్తిని ఆ వేడిది అలా నోట్లో ఇలా పెట్టుకుంటాను, అయిపోయింది, వదిలేస్తాను. ఇంత వేడి ఇచ్చినప్పుడు వేడి తాగేస్తున్నారంటే, లేదండి అసలు ఏం వేడేమి లేదండి అని అంటుంటారు కొంతమంది. అంతే కదండి, ఏమంటారు? మీరు వేడి అనుకుంటున్నారు కానీ నాకు అసలు ఆ వేడి అనిపించలేదండి. అయ్య బాబోయ్, అంత వేడైతే మీకు స్వల్పమా? దేవుడు చేసినటువంటి ఈ సూర్యుడు, దేవుడు భూమి మీదకి ఆ సూర్యుని వలన కాంతి ఇస్తుంటే, ఆ కాంతి మనం భూమి మీద పడుతుంటే అది వేడెక్కిపోతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఉండలేకపోతున్నాం. ఇది చాలా స్వల్పములట, చాలా చిన్నది. నా గురించి నీకు చెప్పినది చిన్నది, నా గురించి నువ్వు వింటున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము. మిక్కిలి మెల్లనైన, చాలా మెల్లిగా. మెల్లిగా ఏం వినిపిస్తుందండి? మెల్లిగా చెబితే వినిపించదు. గుసగుస అంటే అసలు వినిపించదు. మిక్కిలి మెల్లనైన గుసగుసలు అంటే ఏం వినిపిస్తాయండి? ఏం వినగలరు? ఏం అర్థం చేసుకోగలరు? దేవుని గురించి ఆయన చెప్పుకోవాలనుకుంటున్నది ఆయన అంటున్నాడు, నేను చెప్పాలంటే నా గురించి చాలా ఎక్కువ ఉంది, నా గురించి నీకు చెప్పుకోవడానికి చాలా ఉంది, నేను చేసింది నా గురించి నేను చెప్పుకున్నాను అనుకుంటున్నావు. వచ్చావు చిన్న చెప్పాను నీకు. ప్రియులారా, అయితే దేవుడు ఒకవేళ ఆకాశం మళ్ళీ చేయాలనుకుంటే, ఇది స్వల్పమైనది అని ఒకవేళ ఆకాశం అనుకుంటే, ఆయన ఒకవేళ చెయ్యాలనుకుంటే పెద్దది. అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మహాకాశములు సైతము నాకు పట్టజాలవు. ఇది చిన్నది,
చిన్నది. అప్పుడప్పుడు మాకు షర్ట్లు తెస్తారు, అన్నీ వేసుకోండి అని అంటారు. వేసుకోగానే పొట్ట దగ్గర మరి ఎక్కదు. ఏమనుకుంటాం, అమ్మా ఇది చిన్నది. అనియా 44 తెచ్చాను అనియా. 44 44 పెద్దది, 42 దానికి కిందది, 40 38 అంతే కదండి. చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం సన్నగా ఉన్నాడు చూసాడు, అబ్బా ఆ ఎల్లో కలర్ బనియన్ కుర్రాడు, అది ఎంత ఆడేది నీదే, నువ్వు నాకైతే చూడరా, ఎంతరా నీ భుజాలు ఎంత ఉంటుంది, నీ సైజు ఎంత ఉంటుందిరా, 36 38. ఆ తర్వాత చక్రిగాడు 40 42 40నా 40 అట. ఆ తర్వాత ఏమంటారు 42, ఆ తర్వాత 44, ఆ తర్వాత 46. మేము వేసుకునేటప్పుడు అంటాం, ఇంత పెద్ద షర్టు ఇదేటన్యా మీరు ఇలాగానే ఇచ్చారు, టైట్ అయిపోయిందమ్మా, చిన్నదా. ఆకాశమే పెద్దదైతే అది అట ఆయనకి స్వల్పములు, చిన్నది. ఇది చిన్నదైతే పెద్దది ఎలా ఉంటుంది? ఆయన గురించి నీకు వినిపించింది, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏం వినిపించారు మీరు? ఏంటి మీ గురించి నాకు చెప్పారు? మీ గురించి ఇంకేముంది అని ఆలోచిస్తుంటే ఇవన్నీ చాలా స్వల్పములు. నేను చెయ్యాలని అనుకుంటే ఒకవేళ దీనికంటే పెద్దవి నేను చేయగలను. పిల్లరా, ఈ స్వల్పమైనదే మనకి పెద్దదైపోయి ఎక్కువైపోయి, అయ్య బాబో ఇంత పెద్ద విశ్వమా, ఇంత పెద్ద లోకమా, ఇంత కలిగించాడా, దీనికి అంటున్నావు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన భీకరుడు, ఆయన మహాబలము కలిగినటువంటి వాడు. అబ్బ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 ా ఇడబ్బబ్బబ్బబ్బా స్వల్పములు అని ఏమంటున్నాడు? దేవా ఏటినాయనా ఇది నిజంగా ఈ సృష్టి బాబోయ్, ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద భూమా, ఇందులోని నన్ను పెట్టి ఇన్ని రకాలైనటువంటి జీవరాశులు, 84 లక్షల జీవరాశులు నా కొరకు మీరు సృష్టించారా అంటే ఇవి స్వల్పములు. 84 లక్షల జీవరాశులు దేవుడు అంటున్నాడు ఇవి స్వల్పములు, ఇవి చిన్నవి. అప్పుడప్పుడు చెప్తాను కదండి, చిన్నపిల్లకి చిన్న కారు, ఆ తర్వాత పెద్ద కారు. ఆ పెద్ద కారు వచ్చినంత వరకు వీడు అనుకుంటాడు ఇదే కారు అనుకుంటాడు, చేతితో పట్టుకొని జీ అని తిరుగుతుంటాడు. ఇదిగోండి కారు వచ్చింది, లారీ వచ్చింది, ట్రాక్టర్ వచ్చిందండి, బస్సు వచ్చింది, విమానం వచ్చిందండి కదండి. ఈ విమానం ఏమనుకుంటాడు వీడు, ఇలా తిప్పుతూ ఇది చాలా పెద్దది, ఇది ఏంటి అసలు, ఈ విమానం ఏంటి అసలు, ఏంటి హెలికాప్టర్ ఏంటి బస్సు ఏంటి, ఈ లారీ ఏంటి అని ఇవి చూడగానే వాడికి ఏమనిపిస్తుంది అంటే అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే రే ఇది స్వల్పమురా, ఇది నీకిచ్చినది చాలా చిన్నది, తర్వాత పెద్దది ఉంటుంది, అది వేరు. అది కారే కానీ చాలా పెద్ద కారు, అది కారే కానీ ఈ కారులో నువ్వు కూర్చోలేవు, ఆ కారులో నువ్వు కూర్చొని వెళ్తావు. ఈ కారును నువ్వు తీసుకెళ్ళాలి, ఆ కారు నిన్ను తీసుకెళ్తుంది. అయ్యో బాబు అలా ఉంటుంది డాడీ. ఇది చిన్నది, నీకు తర్వాత నేను ఇవ్వబోయేది పెద్దది. ఇది స్వల్పమైనది పెద్దది అని మానవ జీవితంలో మీకు తెలిసినది, మరి దేవుని శక్తి తెలుసా? ఆయన గురించి వినబడింది ఎంత నీకు తెలుసు? యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము,
యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? తెలుసా అసలు నీకు దేవుని గూఢాంశములను? దేవుడు అంశములు, దేవుడు చెప్పిన అంశములు, దేవుని గూఢాంశములు, ఆయన మనసులో ఉన్నటువంటి, ఆయన మదిలో ఉన్నటువంటి గూఢాంశములట. ఏమున్నాయి ఆయన దగ్గర? ఇంకా ఏమేమి అంశములు ఉన్నాయి? ఆయన ఇంకేమేమి చేయగలడు? ఈ సృష్టిని చూసి, ఆ సృష్టిలో ఉన్న నోటు చూసి, ఈ సృష్టిని చూసి, ఆ సృష్టిలో ఉన్న బంగారం చూసి, ఈ సృష్టిని చూసి, సృష్టిలో ఉన్న వెండిని చూసి, ఈ సృష్టిని చూసి, ఆ సృష్టిలో ఉన్న రంగును చూసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మనిషి పిచ్చెక్కిపోతుంటారు. చిన్నతర ఇది. దేవుడు అంటున్నాడు, స్వల్పములు. నిజమేనండి, చాలా చిన్నది ఇది, చాలా స్వల్పమైనది. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నదనుకో, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందంటావు. కోట్లు ఉన్నోడు ఏమనుకుంటాడంటే, చిన్నదిరా నీ దగ్గర ఉన్నది, చిన్నది. నీకది 1,00,000. 2 తులాల గొలుసు కొన్నారు మా ఆయన. నీకు ఎలా ఉండదు? సాగదీస్తావు దాన్ని. కోటీశ్వర్లకు ఏమైనా ఎలా ఉండదంటే, ఎలాంటిది మేము గిఫ్ట్ల కింద ఇచ్చేస్తాం ఒక్కొక్కరికి. మీ ఆయన ఏం కొన్నాడు? 2 లక్షలు పెట్టి కొన్నాడు. అబ్బో బో, చిన్నది, చాలా చిన్నది. చిన్నదాన్ని మెడలో వేసుకొని నువ్వు అనుకుంటున్నావు చాలా పెద్దది అనుకుంటున్నావు, పిచ్చిదానా. చిన్నది సంపాదించి నేను చాలా పెద్దది సంపాదించను అనుకుంటున్నావు, వెర్రివాడవా. వాటిని విప్పేసి మళ్ళీ కట్టించాలని నువ్వేదో అనుకుంటున్నావు కదా, వెర్రుడా. ఏం తెలిసిందిరా నా గురించి? ఇచ్చినదే చిన్నది, స్వల్పము. ఆ స్వల్పములో నువ్వు సంపాదించినది ఇంకా స్వల్పము. అంటే మీరు చూస్తున్న ఈ సృష్టి చాలా చిన్నదే, మీరు అనుభవిస్తున్నది చాలా చిన్నది. ఆయన గురించి మీకు వినబడినది, ఆయనది చేసినదే స్వల్పములు. స్వల్పములు. ఏం తెలుసు నీకు? ఏం తెలీదు నీకు. నీకు తెలిస్తే ఇది చిన్నదంటావు. బాగా మేధావైతే ఇది పెంటరా అంటాడు. ఈ స్వల్పమైనది, అల్పమైనది ఏదో ఉందనుకుంటున్నాడు. చూడండి, ఈ లోకంలో మీరు చూసింది చాలా పెద్దదిగా చూశారు, నేను చూసింది చాలా చిన్నదిగా చూశాను. అదే మీకు నేను చెప్తున్నాను. చాలా చిన్నది నువ్వు పొంగిపోతావు. చిన్న దానికి నువ్వు ఏదేదో అయిపోతావు కదా. నువ్వు స్వల్పమైనది నీకు దొరికింది, చిన్నది. పెద్దదైనవి ఈ లోకంలో మనిషికి దొరుకుతున్నవి చిన్నవి. ఈ చిన్నవి చూసే మనిషి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని దీనికోసం కష్టపడి, దీనికోసం అబ్బబ్బబ్బా రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నావే. స్వల్పమైన దానికోసం ఎంత ప్రయాసపడితే, స్వల్పముల కొరకు నువ్వు ఎంత కష్టించితే, ఆయన చేసేది, ఆయన గురించి ఒకవేళ నువ్వు చూసి తెలుసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద బ్యాగులతో 2,000 కట్టలు, 1,000 రూపాయల కట్టలు, 500 కట్టలు తీసుకొచ్చి 2-3 సూట్ కేసులు, ఒక 10 బ్యాగులు అలాగ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది?
అబ్బబ్బబ్బా అనుకుంటావు. ఒకసారి ఇంటికి రండి చూద్దరు కానీ అంటే ఎలా ఉంటుందండి, బీరువాలు దడ 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 ఓపెన్ చేస్తుంటే బాబో ఎంత ఉందా. సూట్ కేసులో చిన్నది, ఇంటిలో పెద్ద పెద్ద బీరువాలో పేర్చి ఉంటే బా ఏంటిది అదిరింది. దేవుని గురించి దేవుడు మనకు వినిపించినది, ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్నది చాలా చిన్నది, చాలా చిన్నది. రెండిడ్లీ మరి ఘోరం ఇది కదండి. ఎంత ఎంత తిన్నావు నువ్వు తెల్లవారి నేను టిఫిన్ చేశాను అంటాడు. ఎంతమ్మా? 2 ఇడ్లీ, కప్పు టీ. అబ్బా, ఎంత పెద్ద ఆకాశము, ఎంత పెద్ద భూమి, అందులో నువ్వు తిన్నది ఎంత చిన్న ఇడ్లీ, అందులో మళ్ళీ ఇడ్లీ కంటే చిన్నది కప్పు టీ. స్వల్పమైనది, అందులో ఇంకా స్వల్పమైనది, మిక్కిలి స్వల్పమైనది, చాలా 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 చిన్నది అనిపిస్తూ ఇది నువ్వు అనుభవించాననుకుంటున్నావు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, నువ్వు అనుభవిస్తున్నది మిక్కిలి మెల్లనైన అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చాలా చిన్నది, చాలా చిన్నది. నువ్వు సరిగా ఏం అనిపించలేదు, నువ్వు సరిగా ఏం తెలుసుకోలేదు, ఆయన గురించి ఆయన ఏం వినిపించాడో అది కూడా వినలేదు. గుసగుస ఏమర్థమైంది నీకు? మిక్కిలి మెల్లనైన ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది ఆయన గురించి? ఆయన గురించి ఆలోచిస్తే కదా, ఆయన గురించి నువ్వు పరిశీలిస్తే కదా, ఆయన ఏం చేశాడు అన్నది నీకు అర్థమైతే కదా. ఆయన చెప్పి 100 సంవత్సరాలైంది కానీ నీకు మిక్కిలి మెల్లనైన గోసగోస శబ్దమే నీకు తెలియలేకపోయింది. స్వల్పమైనదే నీకు చాలా పెద్దదైపోయింది. స్వల్పమైనదే నువ్వు అనుకుంటున్నావు, అయ్యి బాబో చాలా గొప్పది అనుకుంటున్నావు. ఏం గొప్పది? చస్తే అదిరిపోద్ది. సృష్టిని స్వల్పమైనది నేను మీకు ఇచ్చానురా, నువ్వు చచ్చిన తర్వాత నా దగ్గరకు వస్తావు చూసావు, అదిరిపోద్దది. అది నీకు నేను ఇవ్వాలనుకున్నది, నువ్వు అనుభవించాలనుకున్నది, లోకము పుట్టినది మొదలుకొని అసలు నేను నీకు చెయ్యాలనుకున్నది, నువ్వు అనుభవించాలనుకున్నది, నేను అక్కడ చేసేవి ఏంటది? ఏముంది ఇక్కడ నీకు? నల్ల రోడ్డు, సిమెంట్ రోడ్డు. నీకు ఎలా ఉంటుంది? ఇది హైవే రోడ్డు అండి, 6 ట్రాక్ అండి, 4 ట్రాక్ అండి, గొప్ప ట్రాక్ అండి. తార్ రోడ్డుకి నల్ల కర్రీ మొద్దు రోడ్డుకేమో అది సూపర్ రోడ్డా. సిమెంట్ రోడ్డు దడ 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 అని వెళ్తుంది. తార్ రోడ్డు అనుకో మెత్త సైలెంట్ వెళ్ళిపోద్ది. సిమెంట్ సౌండ్ ఎక్కువ. కానీ ఆయన అక్కడ నువ్వు చూసావు బంగారం అని, దానితోనే ఆయన అక్కడ రోడ్లు వేసేట. ఇక్కడ రోడ్డు నీకు ఇచ్చినది స్వల్పములు, మిక్కిలి స్వల్పమైనది. నిజంగా భూమి మీద దేవుడు బంగారు రోడ్లు ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉండండి? ఎలా ఉంది మనకి రోడ్లు? పిల్లరా, ఆయన నీకు చేసినవి చాలా చిన్నవన్నాడు. ఆయన గురించి నీకు వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. ఆయన గురించి వినాలనుకుంటే వినిపిస్తా. ఒక 3-4 వారాలు కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. ఈ వారం అంతా ఆలోచించి రండి. ప్రేమగల మా తండ్రి,
మీ గురించి ఈ లోకానికి మీరు చెప్పినది చాలా చిన్నది. మీ గురించి ఎంత ఉంది? మీ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ ఏమి చెప్పారు, ఇదంతా మేము ఆలోచిస్తున్నాం. మీ పిల్లలు ఆలోచించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.